వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ఎంతో కష్టపడి చదివిన చదువులకు ప్రభుత్వం ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా తమ ఆశలను గల్లంతు చేసిందంటూ కింగుపోతూ ప్రదీప్ అనే నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కడప నగరంలో ఉంటున్న ప్రదీప్ గత 5 ఏళ్లుగా పోలీస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కోచింగ్లో చదివి ఉద్యోగం రాకపోవడంతో నిరుత్సాహానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు గమనించి కడప రిమ్స్ కు తరలించగా ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. పేరు ప్రదీప్ సార్. నేను ఈవెంట్స్ పోలీస్ కానిస్టేబుల్ కానీ గత 5 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. నేను దాదాపు 5 ఇయర్స్ నుంచి దాని మీద ఫోకస్ పెట్టి చదువుతా అంటే మాకు గత 6 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ రాలేదు. ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. గ్రూప్ 2 కానీ, కానిస్టేబుల్ కానీ, DSC కానీ మా నిరుద్యోగులు పట్టించుకునే వాళ్ళు లేరు. అనగనగా అనుకోకుండా మాకు 2 ఏళ్ల కిందట కానిస్టేబుల్, SI కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. అది కూడా మాకేంటంటే ఈవెంట్స్ ఇంకా ఫిలిమ్స్ పాస్ అయింది. నేను క్వాలిఫై అయ్యాను. ఇంకా ఎలాగో ఈవెంట్స్ పెడతారా అనగా ఇంకా MLC ఎలక్షన్స్ ఉన్నాయని గత ప్రభుత్వంలో పోస్ట్ పోన్ చేశారు. మాకేంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఏదంటే మళ్ళీ ఏమన్నా పెడతారేమో అని అనౌన్స్మెంట్ చేస్తారేమో అని వెయిట్ చేసి గ్రౌండ్కి వెళ్తూనే ఉన్నాం. మనకు ఏంటంటే మేము మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టలేక మా నాన్న చనిపోయిండు. నేను ఉండేది మా అమ్మ ఒక్కనే. మా అమ్మ పని చేస్తే మా అమ్మ పని చేస్తే ఆ డబ్బులతో కూర్చొని తినాల్సిందే. ఇంకా ఏం లేదు. మేము ఏంటంటే రూముల్లో రెంటులు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, ఇన్స్టిట్యూట్ ఫీజులు కట్టుకోలేక ఇన్నేళ్ళ నుంచి నోటిఫికేషన్ అవుతుంది అని మేము దానికోసం వెయిట్ చేసి గ్రౌండ్ పోలేక, ఇటు చదవలేక, ఒక పూట తిని ఒక పూట తినక ఏం చేయాలో అర్థం కాక, మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక, మేము ఏం చేయాలో అర్థం కాక అనుకోకుండా ఈ పరిస్థితి వచ్చింది సార్. మాకు ఈవెంట్స్ కండక్ట్ చేసేసి, ఇది మెయిన్స్ కూడా కండక్ట్ చేసేసి మాకు రిజల్ట్ మాత్రం వదలండి కానిస్టేబుల్. మేము అంతవరకే. అది కూడా మీరు హామీ ఇచ్చిండ్రు కాబట్టి ఎలాంటి శాసనసభలో మాకు మీది క్యాన్సిల్ చేయము, మేము చేస్తాము, కంటిన్యూ నోటిఫికేషన్ జరుగుతుంది, ఎలాంటి నోటిఫికేషన్ క్యాన్సిల్ అనేది లేదు కానిస్టేబుల్, దాని మీద మీకు ఎలాంటి భయం లేదని మీరు హామీ ఇచ్చారు. ఆ విధంగానే మేము అడుగుతున్నాము. అంతే. ఇంకా మాకు ఎలాంటి పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు ఏం తెలిసిన వాళ్ళు లేదు. అంటే ఫిలిమ్స్ మాత్రమే క్వాలిఫై అయినాం సార్. ఈవెంట్స్ ఇంకా అయిపోలేదు. ఇంకా మాకు ఈవెంట్స్ కూడా నెక్స్ట్ మళ్ళీ మెయిన్స్ కూడా ఉంది. అది ఇంకా జరగడానికి ఎప్పుడు పడుతుందో తెలియదు. 7 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ లేక ఎంత బాధపడుతున్నామంటే అంత బాధపడుతున్నాం. వచ్చిన ఒక నోటిఫికేషన్ మాకు అదన్నా క్లియర్ చేసి పెట్టండి చాలు అని మేము బతిమాలుకుంటున్నాం సార్. ఎందుకంటే రూములు రెండులు లేక, తిరగలేక, వాళ్ళని వీళ్ళు మాటలు పడలేక, బయట ఏం చేయాలో అర్థం కాక, క్లియరెన్స్ ఏంటంటే క్లియర్ కట్గా మాకు ఈ నోటిఫికేషన్, కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒక్కటి క్లియర్ చేయండి. అదొక్కటే. నాకు డిగ్రీ అయిపోయింది సార్ 2023లో. ఇంటర్ కూడా కంప్లీట్ అయింది. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాల త్రిపుర సుందరీదేవి ఆలయంలో దసరా ఉత్సవాల ప్రారంభ పందిరాట ముహూర్తాన్ని గురువారం నిర్వహించారు. ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు మాట్లాడుతూ అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ విజయదశమి వరకు అమ్మవారికి విశేష పూజలు, ప్రతిరోజు అమ్మవారికి దాతల సహకారంతో ప్రత్యేక అలంకరణలు, కుంకుమ పూజలు, ఊరేగింపు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. ముందుగా ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేసి పందిరరాట నిలబెట్టారు. కార్యక్రమంలో సమతం తాతాజీ, మురళి, మద్దాల సత్యనారాయణ, మద్దాల సాయిబాబు, ఏడిద సుబ్బారావు, చవ్వాకుల శివ, కోయ త్రిమూర్తులు, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో రేపు వచ్చే నెల 3వ తారీఖు నుంచి 12వ దేవీ నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో పందిరాట ముహూర్తాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని, మరి ఉత్సవాలకు మీ అందరి సహకారం అందించాలని, మరి విశేషంగా ఉదయం అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమాలు, అలాగే అవతారాలు, అమ్మవారి ప్రతిరోజు ఒక్కొక్క అవతారం, దాతలు మీ అందరూ సహకారం అందించి మా కమిటీ వారికి అమ్మవారి ఆశీస్సులు మీ అందరూ పొందాలని, మరి జరిగేటువంటి అమ్మవారి యొక్క ప్రతిరోజు కూడా ఉదయం అభిషేకాలు, సాయంత్రం ఉయ్యాల సేవ, చతుర్వేద స్వస్తి నిర్వహించబడతాయి, అలాగే అవతారాలు జరబడతాయి. దాతలు మీ అందరి సహకారంతో మా కమిటీ వారు సహకరించి అమ్మవారి ఆశీస్సులు అందరూ ఉండాలని చెప్పి, దిగ్విజయంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. బలో మాతా మహారాజ్కి, బలో మాతా మహారాజ్కి. రాజధానికి ఎలాంటి పెట్టుబడులు రాకూడదనే లక్ష్యంతో వైసీపీ కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి సముద్ర నీటి మట్టం కంటే 35 మీటర్ల ఎత్తులో ఉందని తెలిపారు. రాజధానిలో యథావిధిగా కార్యకలాపాలు జరుగుతుండడం చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరులో మాజీ మంత్రి కాకాని మూడో కేజీఎఫ్ అని దుయ్యబట్టారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోకుండా సీఎం చంద్రబాబు గురించి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కాకాని అవినీతిపై త్వరలోనే చర్యలు ఉంటాయని అన్నారు. జగన్ వైఖరితో విసిగిపోయి ఆ పార్టీని పలువురు నేతలు వీడుతున్నారని అన్నారు. వైసీపీ మొత్తం ఖాళీ అయి ఇక ఆ పార్టీలో జగన్, ఆయన భార్య భారతి మాత్రమే మిగిలిపోతారేమోనని వ్యాఖ్యానించారు. కృష్ణానదికి చరిత్రలో తొలిసారిగా 11,40,000 క్యూసెక్స్ వరద వచ్చింది. అయినా కూడా అమరావతికి ఆ ప్రాంతంలో ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప ఇక్కడ ఎయిమ్స్ కానీ, హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, ఆ ప్రాంతంలో నిర్మాణం జరిగిన ప్రాంతాల్లో కానీ ఓన్లీ ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప వరద నీళ్ళు ఎక్కడ రాలే. ఈరోజు అమరావతికి పెట్టుబడులు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అమరావతి వరల్డ్ క్లాస్ ఒక ప్లాన్డ్ సిటీ, అమరావతి ఒక ఆధునిక నగరంగా ఏర్పడుద్ది. దాన్ని ఎట్ట డ్యామేజ్ చేయాలా, దానికి పెట్టుబడులు ఎట్ట రానికుండా చేయాలా. ఎవడైనా తెలుగోడుగా పుట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ప్రజల భవిష్యత్తు గురించి, దానికి ఒక మంచి రాజధాని వచ్చే దాని గురించి వచ్చుకోలేక ఘోరంగా మాట్లాడుతున్నారంటే అసలు అర్థం కావటంలే. అమరావతి సముద్రం నీటి మట్టం కంటే 35 మీటర్స్ హైట్లో ఉంది. కృష్ణానది చరిత్రలో 11,40,000 క్యూసెక్స్ మన ప్రాంతంలో ప్రవాహం మనం ఎప్పుడు చూడలే. ఇటువంటి ఘోరమైన ప్రచారం చేయటం ఆశ్చర్యంగా ఉంది. తెలుగు వాళ్ళు అయ్యుండి నువ్వు పార్టీలు వేరే అయ్యుండొచ్చు, ఎలక్షన్స్లో గెలిపోవటములు సాధారణం. మీరు ఓడిపోతే అమరావతి నాశనం అయిపోవాలనా? అమరావతికి పెట్టుబడులు రాకూడదా? అమరావతి నగరం అభివృద్ధి చెందకూడదా? ఇన్ని పెట్టుబడులు వస్తాయనంటే అన్నీ మూలపడిపోవాలనా? అసలు 5 ఏళ్ళు మీరు ఎక్కడి నుంచి పరిపాలించారు? ఎక్కడ సెక్రటేరియట్, ఎక్కడ హైకోర్టు, ఎక్కడ అసెంబ్లీ? జగన్మోహన్ రెడ్డి చెప్పు, వైజాగ్లో పెట్టావా? ఎక్కడ పెట్టావు? అటువంటి అమరావతి నాశనం కోరుకోవటం ఎంత దురదృష్టకరమైన పరిణామమో మాకు అసలు అర్థం కావటంలే. రాజకీయాల గురించి, ఈ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత ఎవరికైనా ఉందా? ఆ నెల్లూరులో ఆయన ఉన్నాడు, KGF 3, ఆయన హిజ్రాల్ని నా మీదకి పంపించినోడు. ఆయన గొప్ప నాయకుడు. ఏం మాట్లాడతావు? ఒళ్ళు పొగురా? చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి గురించి నువ్వెంత, నీ బతుకెంత? 2014 నుంచి 16 దాకా ముఖ్యమంత్రిగా ఆనాడున్న చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకొని పార్టీలో చేరతానని పనులు సక్కు పెట్టుకున్నోడివి నువ్వు. ఈరోజు ఏంటి నువ్వు నోరు పారేసుకోవటం? ఇటువంటి దారుణమైన ఎద్దవ రాజకీయాలు చేసే పార్టీని మేము చూడాలి. ఆ పార్టీ ఖాళీ అవుతుంది. కొంతమంది తెలుగుదేశం, కొంతమంది జనసేన, కొంతమంది బీజేపీలో చేరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి, భారతమ్మ ఇద్దరు మిగులుతారు, ఇంకెవరు మిగలరు. జరగబోయేది అది. సాక్షి పేపరు, సాక్షి ఛానల్ మిగులుతాయి. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని భీమవరం పట్టణంలోని విజయలక్ష్మి కాంప్లెక్స్ లో 3 రోజుల పాటు ప్రదర్శించే ఎన్ఆర్ చిత్రాలను ప్రేక్షకులు, అభిమానులు ఉచితంగా వీక్షించి ఆనందించవచ్చునని అక్కినేని అభిమాన సంఘం పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ ఎల్డి ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్కినేని శత జయంతిని పురస్కరించుకుని భీమవరం మహాలక్ష్మి థియేటర్లో 20, 21, 22వ తేదీలో 3 రోజుల పాటు మొత్తం 12 షోలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. రోజుకు 4 ఆటల చొప్పున మొత్తం 7 సినిమాలను అక్కినేని అభిమానుల కోరిక మేరకు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ అద్భుత అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. అలాగే భీమవరం మహాలక్ష్మి థియేటర్ ఆవరణలో ఏఎన్ఆర్ శత జయంతిని పురస్కరించుకుని కేక్ కటింగ్ చేయడంతో పాటు అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు మహాలక్ష్మి థియేటర్ ఆవరణలో జరగనున్న ఈ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని ప్రసాద్ ఆకాంక్షించారు. భీమవరం పట్టణ ప్రజలకు చిన్న మనవండి. ప్రముఖ నటులు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా మన భీమవరం పట్టణం విజయలక్ష్మి కాంప్లెక్స్లో ఆయన నటించిన అద్భుత చిత్రాలు దేవదాసు, సుడిగుండాలు, భార్యాబిడ్డలు, డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం, ప్రేమనగరు, మనం అనే సినిమాల్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 సెంటర్స్లో విడుదల చేయడం జరుగుతుందండి. అక్కినేని నాగేశ్వరరావుని టీవీలో చూడటం, ఫోన్లో చూడటమే జరుగుతుంది ఈ రోజుల్లో అండి. ఆయన్ని పెద్ద తెర మీద చూసుకునే అదృష్టం మనకి కలిగిందండి. రేపు ఉదయం 11 గంటలకు విజయలక్ష్మి థియేటర్ ఆవరణలో అక్కినేని నాగేశ్వరరావు 100వ పుట్టినరోజు సందర్భంగా
కొంతమందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించండి, కేక్ కటింగు మా సంబరాలే ఉన్నాయండి. నేను అక్కినేని ఫ్యాన్స్ ప్రెసిడెంట్ భీమవరం ఎల్డి ప్రసాద్ అండి నా పేరు అండి. కావున ఈ బీసీఎన్ ప్రేక్షకుల ద్వారా మేము తెలియజేసేది ఏమనగా అక్కినేని నాగేశ్వరరావు చిత్రాలన్నీ కూడా రోజుకి 4 ఆటలు చెప్పిన భీమవరం విజయలక్ష్మి కాంప్లెక్స్లో మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో ప్రదర్శింపడం జరుగుతుందండి. ఉచితంగా ప్రదర్శిస్తారండి. కావున అందరూ కూడా పాత తరం ప్రేక్షకులు, అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు, నాగార్జున అభిమానులు, మొత్తం అక్కినేని ఫ్యామిలీ కుటుంబ అభిమానులు అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నానండి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పర్యావరణ పరిరక్షణకు భీమవరంలో అవగాహన ర్యాలీ, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేలు రఘురామ, పులపర్తి. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి విమర్శల దాడి, ఉచిత ఇసుకని చెప్పి భారీ ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపణ. భీమవరంలోని శ్రీ బాలత్రిపుర సుందరీదేవి ఆలయంలో దసరా ఉత్సవాల పందిర రాట, అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తామన్న సంఘ సభ్యులు. భీమవరంలో ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు, భీమవరం మహాలక్ష్మి థియేటర్లో 3 రోజుల పాటు ఉచితంగా చిత్రాల ప్రదర్శన. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.